హలో ఎవరివన్, వెల్కమ్ టు డెవాప్స్ అండ్ క్లౌడ్ డిస్కషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం షెల్ స్క్రిప్టింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. నేను ప్రీవియస్ వీడియోలో లైనెక్స్ గురించి డిస్కస్ చేశాను. ఒక డెవాప్స్ ఇంజనీర్కి ఫస్ట్ ఉండాల్సిన స్కిల్ లైనెక్స్. అండ్ ఒకసారి మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి. బట్ బ్రీఫ్గా ఏంటి అంటే లైనెక్స్ అనేది పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది, సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, కంటైనరైజేషన్ అనే ఫీచర్ వల్ల చాలా బెటర్గా యూజ్ అవుతుంది అండ్ హెవీలీ కస్టమైజబుల్. అంటే మీరు నమ్ముతారో లేదో, మనం కంటైనర్స్లో యూస్ చేసే ఆల్పైన్ అనే ఓఎస్ యొక్క సైజు 10 MB ఉంటుంది. ఫ్యూచర్లో మన బాడీలో కానీ చిప్స్ పెడతారు, సెన్సార్స్ పెడతారు. వీటిలో కూడా ఓఎస్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా లైనెక్స్ని యూస్ చేస్తారు. ఎందుకంటే అది హెవీలీ కస్టమైజబుల్, లో మెమరీ. ఒక MP3 సాంగ్ ఎంత అయితే మెమరీ ఉంటుందో అంత మెమరీలో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వచ్చేస్తుంది. దట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ లైనెక్స్. సో లైనెక్స్ అనేది మ్యాండేటరీ స్కిల్. ఈ లైనెక్స్ సర్వర్స్లో మనం ఆటోమేషన్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా షెల్ స్క్రిప్టింగ్ అనేది వాడాల్సిందే. ఎందుకంటే లైనెక్స్ యొక్క నేటివ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చేసి షెల్ స్క్రిప్టింగ్ అంటాం. ఎందుకు ఇంత పాపులర్ అయింది షెల్ స్క్రిప్టింగ్ అంటే మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటి, ఇప్పుడు చాలా టూల్స్ అండ్ టెక్నాలజీస్ అవైలబుల్లో ఉన్నాయి కదా, మనం ఎందుకు స్క్రిప్టింగ్ వాడాలి, టూల్స్ యూస్ చేయొచ్చు కదా అని. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని టూల్స్ వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా 100% ఆటోమేషన్ అనేది ప్రెసెంట్ ఇంపాసిబుల్ అట్లీస్ట్. బట్ ఫ్యూచర్ గురించి తెలియదు. ప్రెసెంట్ అయితే అట్లీస్ట్ ఏ టూల్ కూడా 100% ఆటోమేషన్ అనేది అష్యూరెన్స్ ఇవ్వలేదు. ఎంతో కొంత మాన్యువల్ టాస్క్స్ ఉంటాయి, టూల్స్ అడ్రస్ చేయలేనివి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం టూల్స్ రన్ అయ్యేది లైనెక్స్ సర్వర్స్లో కాబట్టి అక్కడ ఆటోమేషన్ చేయాల్సి వస్తే మనం ఖచ్చితంగా షెల్ స్క్రిప్టింగ్ అనేది యూస్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే యాన్సిబుల్లో కూడా మనకు షెల్ మాడ్యూల్ ఉంది. మనకు మాడ్యూల్స్ అవైలబుల్లో లేనప్పుడు ఖచ్చితంగా షెల్ మాడ్యూల్ యూస్ చేయాల్సిందే. జెన్కిన్స్లో కూడా మనకు షెల్ స్క్రిప్టింగ్ రన్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. టెరాఫామ్లో కూడా మనం యూజర్ డేటా యూస్ చేసి షెల్ స్క్రిప్టింగ్ రన్ చేయొచ్చు. అలానే డాకర్ ఫైల్స్ మీరు రాసేటప్పుడు, కంటైనర్స్ని రాసేటప్పుడు ఖచ్చితంగా షెల్ స్క్రిప్టింగ్ అవసరం ఉంటుంది. ఇలా షెల్ స్క్రిప్టింగ్ అనేది ప్రతి చోట అవసరం ఉంటుంది. ఓకే, సో ఇది ఏంటి అంటే జనరల్గా మనం ఒక ల్యాప్టాప్ ఆర్డర్ చేసినప్పుడు మనకు విండోస్ ఓఎస్తో వస్తుంది. అది ఒక ప్లెయిన్ ల్యాప్టాప్ అనమాట. సో ఆ ప్లెయిన్ ల్యాప్టాప్లో మనం రకరకాల ప్యాకేజెస్, రకరకాల సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకొని దానికి మనకు నచ్చినట్లు మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. లైక్ యూజర్స్ని క్రియేట్ చేస్తాం, పాస్వర్డ్ సెటప్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. అలానే మనం లైనెక్స్ సర్వర్ని ఒకటి క్రియేట్ చేసినప్పుడు అది ఒక ప్లెయిన్గా వస్తుంది. అందులో మనం అప్లికేషన్ని రన్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జావా అప్లికేషన్ రన్ చేయాలంటే జావాని ఇన్స్టాల్ చేయాలి, కొన్ని యూజర్స్ని క్రియేట్ చేయాలి, కొన్ని ఫోల్డర్స్ని క్రియేట్ చేయాలి, కొన్ని పర్మిషన్స్ సెట్ చేయాలి, కొన్ని సిస్టమ్ సర్వీసెస్ రన్ చేయాలి, కోడ్ని డౌన్లోడ్ చేయాలి, కొన్ని లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేయాలి. ఇలా రకరకాలుగా మనం కొన్ని కమాండ్స్ యూస్ చేసి లైనెక్స్ సర్వర్ని కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. బట్ ఇలా మాన్యువల్గా కాన్ఫిగర్ చేస్తూ వెళ్తే హ్యూమన్ మిస్టేక్స్ అనేది జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీకు ఒక 10 సర్వర్స్ ఇచ్చేసి 10 సర్వర్స్ని కాన్ఫిగర్ చేయండి మన అప్లికేషన్ రన్ అయ్యేలాగా అని చెప్పినప్పుడు మీరు మాన్యువల్గా చేయడం స్టార్ట్ చేస్తే ఆ కమాండ్స్ అన్ని సీక్వెన్స్గా రన్ చేయాల్సి వస్తుంది. మధ్యలో సీక్వెన్స్ మిస్ అయిన ప్రాబ్లము, ఒక కమాండ్ మర్చిపోయిన ప్రాబ్లం వస్తుంది. అలా చేసిన ప్రొసీజర్ని మళ్ళీ 10 సర్వర్స్లో క్రియేట్ చేసినప్పుడు డెఫినెట్లీ హ్యూమన్ ఎర్రర్స్ అనేది చాలా క్యాజువల్గా జరుగుతాయి. సో వీటన్నిటి నుంచి మనం సేవ్ చేయడానికి మీరు రన్ చేసే కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ఫైల్లో పెట్టి మనం రన్ చేస్తే దాన్ని షెల్ స్క్రిప్టింగ్ అంటాం. బట్ స్క్రిప్టింగ్కి మనకు ఉండేది డిఫరెన్స్ ఏంటి అంటే హ్యూమన్స్కి కామన్ సెన్స్. మీరు కమాండ్స్ని మాన్యువల్గా రన్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది అవుట్పుట్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది. బట్ స్క్రిప్టింగ్కి ఎలా తెలుస్తుంది అంటే మనం కొన్ని స్క్రిప్టింగ్ ఫీచర్స్ నేర్చుకోవాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ స్క్రిప్టింగ్లో కానీ ఉండే కాన్సెప్ట్స్ వచ్చేసి వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్. ఈ 5 కాన్సెప్ట్స్. ఇంకొకటి ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇవి ప్రతి లాంగ్వేజ్లో, ప్రతి స్క్రిప్టింగ్లో ఇవే కామన్గా ఉంటాయి. ఇవన్నీ ఈ సింటాక్స్ కానీ మీరు అర్థం చేసుకుని ఆ మాన్యువల్గా చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ కమాండ్స్ అన్నిటిని ఒక ఫైల్లో పెట్టేసి మీకు ఏది అవసరం అయితే కండిషనా, లూపా, వేరియబుల్సా, ఏది అవసరం అయితే వాటిని మీరు యూస్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మనం షెల్ స్క్రిప్టింగ్ అంటాం. షెల్ స్క్రిప్టింగ్ అనేది మనకి డిఫరెంట్ కేసెస్లో యూజ్ అవుతుంది. మానిటరింగ్ చేయడం కానీ, ఇప్పుడు నేను చెప్పినట్లు కాన్ఫిగరేషన్ ఆటోమేట్ చేయడం కానీ, అప్లికేషన్స్ని కానీ, లాగ్స్ని, వీటన్నిటిని చెక్ చేసుకోవడానికి మనకు ఖచ్చితంగా షెల్ స్క్రిప్టింగ్ అనేది మ్యాండేటరీగా రావాలి. ఓకే, మరి గుర్తుపెట్టుకోండి, స్క్రిప్టింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ. జావా, .NET అవైతే చాలా టఫ్. ఎందుకంటే వాటితో మనం యూస్ చేసే డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి డేటాని ఫెచ్ చేసి అక్కడ మనం ట్రాన్సాక్షన్స్ ఇదంతా చాలా ఉంటుందన్నమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే. స్క్రిప్టింగ్ అనేది చాలా ఈజీ, ఎందుకంటే ఇక్కడ మనకేం పర్ఫార్మెన్స్తో పెద్ద ఉండదు. మనమేం డేటాబేస్తో కనెక్ట్ అయ్యి రికార్డ్స్ని ఫెచ్ చేసి
స్పీడ్గా చేయాలి, తక్కువ మెమరీ యూస్ చేసుకొని ఫాస్ట్గా రన్ చేయాలి, అలాంటి ఆప్షన్స్ అవి ఇక్కడ అవసరం లేదనమాట. ఇక్కడ ఏంటి అంటే మాన్యువల్గా ఏదైనా టాస్క్ రన్ అవుతుంది అంటే మీరు స్క్రిప్టింగ్ యూస్ చేసి ఆటోమేట్ చేయాల్సి వస్తుంది. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా, .NET వాటిలో ఏంటి అంటే స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్, రిసోర్సెస్ తక్కువ మెమరీని యూస్ చేసుకొని స్పీడ్గా రన్ అవ్వాలి. సో దాంట్లో అక్కడ డేటా స్ట్రక్చర్స్ అని, అల్గారిథమ్స్ అని, డిజైన్ ప్యాటర్న్స్ అని ఇలా రకరకాలు ఉంటాయి. బట్ స్క్రిప్టింగ్కి వచ్చేసరికి మీకు అవేం అవసరం లేదు. జస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, లూప్స్ అంటే ఏంటి, కండిషన్స్ అంటే ఏంటి, వీటి గురించి మనం బ్రీఫ్గా అర్థం చేసుకొని సింటాక్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని రాసినా ఓకే. ఇంటర్వ్యూస్లో చాలా కామన్గా అడుగుతుంటారు మనకి, మీరు షెల్ స్క్రిప్టింగ్ ఎక్కడ యూస్ చేశారు అని. మనం లాగ్స్ మానిటరింగ్లో కానీ, ఫైల్ ప్రాసెసింగ్లో కానీ, బ్యాకప్లో కానీ ఇలాంటి చోట్లంతా మనం షెల్ స్క్రిప్టింగ్ అనేది యూస్ చేసుకుంటూ వస్తాం. సో లైనెక్స్, షెల్ స్క్రిప్టింగ్ ఒక డెవాప్స్ ఇంజనీర్స్కి ఉండాల్సిన ఫస్ట్ 2 మ్యాండేటరీ స్కిల్స్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.